రాజకీయాలు చివరకు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదొక అతిపెద్ద ఉదాహరణ. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంతలా దారుణమైన రాజకీయం మరొకటి జరిగి ఉండదేమో. ఎవరికైనా కావాల్సింది విలువైన వ్యక్తిత్వం. మరి ఎంతలా రాజకీయం చేస్తామని అనుకున్నా ఆ వ్యక్తిత్వాన్ని దహనం చేస్తే, మనిషి మీదనే మొత్తంగా బురద జల్లేస్తే తెలుగు రాజకీయాల్లో జగన్ 1,00,000 కోట్లన్నది సర్వసాధారణమైన మాట అయిపోయింది. ఇది ఎంతలా ప్రచారంలోకి వచ్చిందంటే జగన్ 1,00,000 కోట్లను తినేశాడని ప్రతి సామాన్యుడు నమ్మేంతలా. నిజానికి జగన్ మీద పెట్టిన కేసులేంటి, పూర్వాపరాలు ఏంటి అన్నవి ఎవరికీ అవసరం లేదు. జగన్ దొంగ అని టీడీపీ తమ్ముళ్ళు, ఎల్లో బ్యాచ్ మీడియా అదే పనిగా ఏళ్లకేళ్లు ప్రచారం చేస్తే దాన్ని పట్టుకొని చదివిన వాళ్ళంతా ఈ నిర్ణయానికి వచ్చిన ఫలితం ఇది. నిజానికి 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఇది ప్రధాన కారణమైంది కూడా. అంటే ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడానికి ఈ అబద్ధాలు ఎంత కారణమయ్యాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, అప్పుడు జగన్ మీద కేసులు ఫైల్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ మీద పెట్టిన కేసులు కేవలం 1,500 కోట్ల రూపాయలే అంటున్నారు. బాగానే ఉంది, ఆయన చెప్పినా కూడా ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి లేకపోవడమే అసలైన విషాదం. అంతలా జగన్ మీద 1,00,000 కోట్ల ఆరోపణ చేయడంలో టీడీపీ పూర్తిగా విజయం సాధించింది. జగన్ వ్యక్తిత్వాన్ని పూర్తిగా హత్య చేసేసింది. ఆయన పరువును నిలువుగా తీసేసింది. జగన్ అంటే లూటీకోర్ అన్న ముద్రని గొప్పగా వేసేసిన ఈ మీడియా, టీడీపీ రేపు జగన్ని కోర్టులు నిర్దోషి అని చెప్పినా శాంతించవు. అయినా జగన్కి జరగాల్సిన నష్టం ఇప్పటికే బాగా జరిగిపోయింది. రాజకీయం అంటే ఇంతే, ఇష్టం వచ్చినట్లుగా బురద జల్లుతామంటూ తెగబడమేనా అనిపించే ఘటన జగన్ విషయంలో జరిగింది. 2011లో జగన్ మీద కేసులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ అవినీతిపరుడని నమ్మేవారు కోట్లలో ఉండేలా చేసింది ఈ మీడియా, ఈ టీడీపీ. మచ్చ వేసినంత తేలిగ్గా దాన్ని తుడిచివేయగలరా? నిజానికి న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయి. అంతవరకు ప్రతి వారు నిందితులే. జగన్ కేసులను చూస్తే అవి బలంగా నిలబడేవి కావన్నది అందరూ అంటున్నదే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారైతే జగన్పై పెట్టిన కేసులు ఏవీ నిలబడవని ఎప్పుడో చెప్పేశారు. అయినా 1,00,000 కోట్లు జగన్ అంటూ ఆయన్ని బదనాం చేసిన టీడీపీ రాజకీయంగా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్ నిర్దోషిగా బయటకు వచ్చినా ఆయన మీద పడిన మచ్చ కానీ, ఆయన కుటుంబం మనోవేదన కానీ, 16 నెలల విలువైన కాలం జైలు గోడల మధ్య మగ్గినది కానీ తిరిగి ఇవ్వలేరు. అంతేకాదు 2014లో జగన్ సీఎంగా బంగారు అవకాశం కోల్పోయారు, దాన్ని కూడా ఇవ్వలేరు. ఇక్కడ గుణపాఠం అందరూ నేర్చుకోవాలి. రాజకీయాలు చేయండి, విమర్శలు చేసుకోండి, కానీ అవి ఓ పరిధి దాటి వెళ్లకుండా చూసుకోవాలి. అటువైపైనా ఇటువైపైనా ఇదే విధంగా ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద బురద జల్లడం అతి సులువు, కానీ దాన్ని తుడిచివేయడం జరగని పని. విలువలతో కూడిన రాజకీయం చేస్తామని అంటారు. కనీసం కొంతలో కొంతైన వాటిని పాటిస్తే అదే భావి తరాలకు అందించిన మేలవుతుంది.